హలో! నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నాకు నేర్పించిన చికెన్ ఫ్రై అనమాట ఇది. ముందుగా 1 కేజీ చికెన్‌ని నీట్‌గా వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాము. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకున్నాము. అది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపైతే వేసుకున్నాము. తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్నయితే అందులో వేసేసి తగినంత సాల్ట్ అయితే వేసేసి, ఆ నీరు మొత్తం పోయేంత వరకు కూడా ఆ చికెన్నయితే అలా రోస్ట్ చేసుకోవాలి. అలా దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి అడుగంటకుండా. అలా ఆయిల్ నుంచి చికెన్ ముక్కలు సెపరేట్ అయ్యేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలైతే వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా వేసుకుంటే బాగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి ఈ టైం వచ్చిన తర్వాత వేసుకుంటే బావుంటాయని చెప్పేసి అన్నారు. అదంతా మంచిగా నీట్‌గా దగ్గరికి మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత కారం, 1 టేబుల్ స్పూన్ హోమ్‌మేడ్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. అలా కాస్త దగ్గరికి రోస్ట్ అయిపోయిన తర్వాత చివర్లో కొత్తిమీర అయితే వేసుకొని 1, 2 సార్లు కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దించేసుకోవడమే. ఇలా దీన్ని రోటీలోకి తింటే చాలా బావుంటది.